సో రేవంత్ గారిలో ఉన్న మంచి క్వాలిటీస్ వాళ్ళ పాప నైమిషాలో మాకు కనిపించింది. ఆ అమ్మాయి మాట్లాడినా కానీ సేమ్ అలానే అనిపించిన కొన్ని క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? వాస్తవమే. అమ్మాయి చాలా ఫ్రెండ్లీ నేచరు, మంచిగా కలుపుకుపోతుంది, గర్వం ఉండదు, ముఖ్యంగా గర్వం ఉండదు. ఎవరికైనా కూడా తండ్రుల పదవిలో తల్లుల పదవిలో ఉన్నప్పుడు పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూలు కొన్ని ఉన్నాయి కదా, ఎవరి బలం చూసుకొని చేస్తారు? తండ్రికి ఉన్న పదవి బలం చూసుకొని చేస్తున్నారు. అట్లా చేస్తే ఎవరు దెబ్బతింటారు? మన 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 రాజకీయం దెబ్బతింటుంది. కానీ మాకేమనిపిస్తుంది అంటే, మాకు ఆడపిల్లలు ఉండడం అదృష్టం ఏమో అనిపిస్తుంది. మగపిల్లలు ఉంటే సన్స్ట్రోక్స్ ఉంటాయి రాజకీయాల్లో. ఓకే. అందుకని ఆ అమ్మాయి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, మంచి మాట్లాడుతుంది, అన్నీ డిస్కస్ చేస్తుంది అమ్మాయి కూడా. కానీ మంచిగా ఇంట్లో లోపలికి వెళ్తే హాల్లో చాలాసేపు కూర్చొని ఇవే డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఓకే, చెప్పాలంటే ఓపెన్గా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నట్టుగా మాట్లాడుకునే వాళ్ళకి సింక్ అవుతుంది. అవును, సేమ్. అంటే గీతక్క చాలా ఓపెన్, అంతకంటే ఓపెన్ కూడా పాప కూడా ఓపెన్. ఈవెన్ వాళ్ళ అల్లుడు కూడా అక్కడ వస్తాడు, ఆయన కూడా చాలా బాగా ఇంటర్వ్యూన్ అవుతాడు, మాట్లాడతాడు, బాగుంటాడు.